ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్గా చెప్తున్నానండి. నేను ఈ విషయం గురించి ఇంతకుముందు చాలాసార్లు వీడియోలు తీసి పెట్టాను. మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే గుడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా దారుణంగా వస్తున్నారు. మన హైందవ సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు. జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదండి, మగవాళ్ళు అయితే లుంగీలు, షార్ట్స్ వేసుకొని రావడం. ఎటు వెళ్తోంది మన సంస్కృతి, మన సాంప్రదాయం? ఆడవాళ్ళు, అమ్మాయిలైతే జుట్టు వెరబోసుకొని వస్తున్నారు, బొట్టు లేదు, నల్ల స్టిక్కర్లు. ఈ నల్ల స్టిక్కర్ల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ చాలా దారుణంగా అయిపోయింది. చక్కగా కుంకుమ లేదంటే రెడీ, ఎర్ర తిలకం లేదంటే ఎర్ర స్టిక్కర్లు, తక్కువలో తక్కువ. దయచేసి మన సాంప్రదాయాన్ని కాపాడండి. భారతదేశంలో యూత్ అత్యధికంగా ఉన్న జనాభా మనది. మన సాంప్రదాయాన్ని నెక్స్ట్ తరాల వాళ్ళకి అందజేయాలి అంటే మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ దేవాలయానికి వచ్చేటప్పుడైనా, అట్లీస్ట్ గుడికి వచ్చేటప్పుడైనా కొంచెం ట్రెడిషనల్గా రండి అయ్యా. ప్రతి ఒక్కరికి పేరున రిక్వెస్టింగ్గా చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయాం. పేరెంట్స్ చెప్పట్లేదు, నల్ల స్టిక్కర్లు, జుట్టులు వేరబోసుకొని రావడము. ఇంకా వివాహమైన వాళ్ళైతే కాళ్ళకి మెట్టెలు ఉండవు. ఏమన్నా అంటే ఇంకేదో కారణాలు, వాళ్ళు బోల్డెని కారణాలు రెడీగా ఉంటాయి వాళ్ళ దగ్గర చెప్పడానికి. అది మనకు అనవసరం. నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదండి. దయచేసి ఎవరు అనిదా భావించకండి. ప్రతి ఒక్కరికి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, మన సంస్కృతి, మన సాంప్రదాయం మనం కాపాడాలి.